హలో గైస్, వెల్కమ్ టు MassCoders. మనం లాస్ట్ సెషన్లో అయితే ఇదైతే కంప్లీట్ చేసాం ఆల్రెడీ. మనం యాక్సెసింగ్ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అండ్ దెన్ దాని లోపల ఉన్న కంటెంట్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బటన్ ఎలిమెంట్ని అయితే మనం క్రియేట్ చేసి అపెండ్ చేసాం HTML డాక్యుమెంట్లోకి. అండ్ దెన్ దాని క్లాస్ నేమ్స్ యాడ్ చేసాం, అందులోపల కంటెంట్ని మ్యానిపులేట్ చేసాం, లైక్ క్లిక్ హియర్ అని అయితే టెక్స్ట్ యాడ్ చేసాం. సో ఇవన్నీ మనం లాస్ట్ సెషన్లోనే కవర్ చేసాం అనమాట. సో ఫర్ దిస్ పర్టికులర్ సెషన్ విల్ బి లర్నింగ్ అబౌట్ హ్యాండ్లింగ్ ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అయితే మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వన్ బటన్ లైక్ ఇది బటన్ ఉంది, ఈ క్లిక్ హియర్ అని ప్రెస్ చేసినాక ఏమైనా సమ్ యాక్షన్స్ జరగాలి అని అనుకోండి. హౌ డు వి డూ దట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ యాజ్ ఆఫ్ నో. ఇక్కడ వాట్ ఐ ట్రై టు డూ ఇస్ లైక్ ఇది మొత్తం ఎరేజ్ చేస్తా. ఐ జస్ట్ హ్యావ్ యూట్యూబ్, ఇది కూడా వద్దు నాకు. సో ఐ జస్ట్ హ్యావ్ బటన్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని అయితే పెడుతున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి చూస్తే బటన్ అయితే ఉంది, క్లిక్ హియర్. ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నా బట్ అక్కడ మనకి ఏది అవ్వట్లే. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్, ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైనా ఒక యాక్షన్ జరగాలి. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్, ఇక్కడ వచ్చేసి నేను క్లాస్ కదా ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మై బటన్ అని అయితే ఇస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు స్క్రిప్ట్లోకి వచ్చేస్తా. ఇప్పుడు లెట్ మై బటన్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి లెట్ యూస్ కాన్స్ట్ రెగ్యులర్లీ కదా, కాన్స్ట్ రాసేద్దాం. దాని తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి నువ్వు మై బటన్ అయితే ఇవ్వు భయ్యా, మై బటన్ అయితే ఇస్తావు. దాని తర్వాత వాట్ విల్ ట్రై టు యూజ్ లైక్, ఇప్పుడు బటన్ అయితే యాక్సెస్ చేస్తున్నావు ఇక్కడ. ఇప్పుడు నువ్వు బటన్కి అయితే ఒక ఈవెంట్ లిజనర్ని అయితే యాడ్ చేయాలి. సో మై బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని అయితే రాయాలి. ఈవెంట్ లిజనర్ అంటే ఏమంటే, ఇప్పుడు మనం క్లిక్ చేస్తాం లేకపోతే క్యాన్సిల్ చేస్తాం. సో లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఈవెంట్ లిజనర్స్ ఓవర్ హియర్. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్ రైట్ క్లిక్ యాజ్ ఆఫ్ నో. సో నువ్వు ఆ పర్టికులర్ బటన్ని క్లిక్ చేసినప్పుడు టైప్ ఇక్కడ క్లిక్ అని ఉంది చూడండి, క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అని అయితే నువ్వు రాయాలి. సో క్లిక్ చేసినప్పుడు అయితే నాకు ఒక ఫంక్షన్ కాల్ అయితే జరగాలి. సో ఆ ఫంక్షన్ ఏంటిదో నేను ఇక్కడ రాస్తున్నా. సో ఐమ్ జస్ట్ లైక్ రైటింగ్ ఫంక్షన్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ లోపల ఏదైతే జరగాలో అది నేను రాస్తున్నాను. సో అలర్ట్ అని చెప్పేసి ఐ రైట్ బటన్ ప్రెస్డ్ అని అయితే రాస్తున్నా. సో ఇలా అయితే నాకు ఒక అలర్ట్ రావాలి, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బటన్ ప్రెస్డ్ అని అయితే నాకు ఒక అలర్ట్ వస్తుంది. సో వెన్ ఎవర్ యూ క్లిక్ హియర్ దట్ ఫంక్షన్స్ గెట్ ట్రిగర్డ్. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో అదైతే ఇట్ విల్ గెట్ ట్రిగర్డ్ అనమాట. సో నీకు అలర్ట్ వస్తుంది అనమాట. ఏమని వస్తుంది, వెన్ ఎవర్ యూ క్లిక్ ద బటన్ ఓవర్ హియర్ నీకు బటన్ ప్రెస్డ్ అని అయితే వస్తుంది అనమాట. మేబీ యూ జస్ట్ లైక్ ట్రై మాడిఫైయింగ్ ద టెక్స్ట్. బటన్ ఎందుకు ప్రెస్ చేస్తున్నావు, ట్రై ప్లేయింగ్ విత్ ఇట్. క్లిక్ హియర్ బటన్ ఎందుకు ప్రెస్ చేస్తున్నాం. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ అనమాట. సో అలర్ట్ అయితే ట్రిగర్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ హ్యాండ్లింగ్ ఈవెంట్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అనమాట. ఐఎమ్ జస్ట్ లైక్ ఎక్స్ప్లెయినింగ్ క్లిక్ ఓవర్ హియర్. అంటే నువ్వు హోవర్ అయినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ పైన ఏం జరగాలి. సో లైక్ డిఫరెంట్ యాక్షన్స్ అయితే ఉంటాయి. లేకపోతే ఆ పర్టికులర్ కీబోర్డ్ పైన హెచ్ కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవ్వాలి, కే కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవ్వాలి. ఇలా మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈవెంట్ లిజనర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు భయ్యా. సో మేబీ యూ కెన్ జస్ట్ లైక్ గో అండ్ సెర్చ్ ఫర్ యాడ్ ఈవెంట్ లిజనర్స్ జావాస్క్రిప్ట్ ఆన్ యువర్ బ్రౌజర్. జస్ట్ సెర్చ్ ఫర్ దిస్, నీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను క్లిక్ గురించి అయితే చెప్పా కదా, క్లిక్ జరిగినప్పుడు ఏం జరగాలి అని. సో లైక్ ద సేమ్ వే యూ హ్యావ్ లైక్ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. సో మౌస్ ఓవర్ అని ఉంది, మౌస్ అవుట్ అని ఉంది. సో ఇక్కడ చూడండి ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. రిమూవ్ ఈవెంట్ లిజనర్ అని ఇంకా చాలా ఉంటాయి భయ. ఇలా ఏంటిది ఈవెంట్ లిజనర్స్కు సంబంధించి. సో లైక్ వెన్ ఎవర్ యూ ప్రెస్ ఆన్ సంథింగ్ ఆర్ లైక్ క్లిక్ ఆన్ సంథింగ్ ఆర్ లైక్ హోవర్ ఆన్ సంథింగ్ వాట్ షుడ్ హ్యాపెన్ అని నువ్వు జావా స్క్రిప్ట్లో స్క్రిప్టింగ్ అయితే రాయొచ్చు. సో గో త్రూ ద డాక్యుమెంటేషన్స్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్, ట్రై అవుట్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్. సో ఐ ఆల్సో ట్రై టు ప్రొవైడ్ దెమ్ యాజ్ వెల్ ఇన్ ద నోట్స్. అక్కడ నుంచి రెఫర్ చేయండి. ఈవెన్ లైక్ ట్రై టు రెఫర్ దీస్ డాక్యుమెంటేషన్స్. నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా, డాక్యుమెంటేషన్స్ ఆర్ రియలీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ అబౌట్ హ్యాండ్లింగ్ ఈవెంట్స్. ఇప్పుడైతే క్రియేటింగ్ డైనమిక్ ఇంటర్ఫేసెస్. సో ఇప్పుడు ఒక చిన్న అప్లికేషన్ లాంటిదే బిల్డ్ చేద్దామా జావా స్క్రిప్ట్ని వాడుకొని. సో వాట్ విల్ ట్రై టు డూ ఈజ్ లైక్ విల్ జస్ట్ లైక్ హ్యావ్ అ కౌంటర్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పారాగ్రాఫ్ ఐ హ్యావ్ కౌంటర్ అని. సో ఇప్పుడు కౌంటర్ 0 అని ఉంది. ఆల్సో ఎ బటన్ ఓవర్ హియర్, క్లిక్ హియర్ అని. సో దిస్ ఇస్ ద
ఇలా కనిపిస్తుంది. క్లిక్ హియర్ అన్నప్పుడు నాకు ఏం జరగట్లే. విల్ ట్రై టు క్రియేట్ అన్ అప్లికేషన్ వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ బటన్ దిస్ పర్టికులర్ వాల్యూ గెట్స్ చేంజ్డ్ అనమాట. 1 2 3 4 అట్లా కౌంటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోవాలి. సో ఇలాంటి అప్లికేషన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకు వాల్యూ ఏదైతే మారుతుందో ఇక్కడ 0 అనే పర్టికులర్ వాల్యూ మారుతుంది కదా. ఐ మీన్ లైక్ ఫర్ ఎవర్ వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ ద బటన్ దట్స్ వాల్యూ విల్ గెట్ చేంజ్ 1కి 2కి అట్లా. సో వాట్ ఐల్ ట్రై టు డూ ఇస్ లైక్ ఐల్ జస్ట్ లైక్ ట్రై టు ఇంక్లూడ్ దిస్ ఇన్ స్పాన్ ట్యాగ్ అనమాట. సో ఇక్కడ నేను యాజ్ ఆఫ్ నౌ 0 అని పెడుతున్నా. దీనికి ఒక ఐడి అయితే ఇద్దాం, కౌంటర్ అని అయితే దీనికి ఒక ఐడి ఇద్దాం అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. దాని తర్వాత ఇప్పుడు నేను స్క్రిప్ట్ని రాసుకుంటాను అనమాట. స్క్రిప్ట్ అయితే రాస్తున్నా. సో ఇప్పుడు ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ అంటున్నా కదా. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ లైక్ కాన్స్ట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి కౌంటర్ అని అయితే రాస్తున్నా. దాని తర్వాత బటన్, దీనికి కూడా ఒక బటన్ అది ఏదైతే ఇద్దాము ఐడి బటన్. సో దిస్ ద థింగ్ వీఆర్ గివింగ్ కాన్స్ట్ బటన్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈజ్ ఈక్వల్. దాని తర్వాత దీని లోపల బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్ ఇనిషియల్గా మనకు కౌంట్ అయితే 0 ఉంది కదా. ఇక్కడ చూడండి మనకి ఇనిషియల్గా అయితే కౌంట్ 0 ఉంది. సో వీఆర్ జస్ట్ లైక్ మేకింగ్ లెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆబ్వియస్లీ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని తర్వాత వాట్ వీ హ్యావ్ ఈజ్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు యాడ్ ఈవెంట్ లిజనర్ అగైన్. సో ఇక్కడ మనకు బటన్ అయితే ఉంది కదా, అది ప్రెస్ చేసినప్పుడల్లా ఐ మీన్ లైక్ క్లిక్ చేసినప్పుడల్లా ఒక ఫంక్షన్ అనేది ట్రిగర్ అవ్వాలన్నమాట. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దిస్ పర్టికులర్ బటన్ ఉంది కదా, బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ అని చెప్పేసి వెనెవర్ యూ క్లిక్ ఆన్ దిస్ బటన్ వన్ ఫంక్షన్ షుడ్ గెట్ ట్రిగర్డ్. ఆ ఫంక్షన్ ఏంటిది అని అయితే ఇప్పుడు నేను రాస్తాను. సో వెనెవర్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ బటన్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. కౌంట్ ప్లస్ అంటే కౌంట్ ప్రీ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది +1 ఇంక్రీజ్ అవుతుంది. సో దాని తర్వాత విల్ జస్ట్ లైక్ సే దిస్ బటన్ కాదు కౌంటర్ డాట్ ఇన్నర్ HTML లేకపోతే కౌంటర్ డాట్ టెక్స్ట్ వెయిట్ కౌంటర్ డాట్ ఇన్నర్ HTML రాయొచ్చు, లేకపోతే టెక్స్ట్ కంటెంట్ రాయొచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో అది చేయమని అయితే అని చెప్తున్నాం అనమాట. సో వెనెవర్ యూ క్లిక్ ఆన్ దిస్ బటన్ చూడండి 1కి మారిపోయింది, 2కి మారిపోయింది, 3కి మారిపోయింది, 4కి మారిపోయింది, 5కి మారిపోయింది, 6కి మారిపోయింది. ఆల్స్ విల్ ట్రై టు ఐ మీన్ లైక్ ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే మారుద్దాం దీన్ని. సో విల్ జస్ట్ లైక్ ట్రై టు హ్యావ్ 2 బటన్స్ అనమాట. డిక్రిమెంట్ బటన్, ఇంక్రిమెంట్ బటన్ అని. డిక్రిమెంట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు తగ్గాలి, ఇంక్రిమెంట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు పెరగాలి. సో దిస్ ఈజ్ లైక్ ఇంక్రిమెంట్ బటన్ అనుకుందాం. ఇంక్రిమెంట్ అని రాస్తున్నా. ఇంకొకటి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను డిక్రిమెంట్ రాస్తున్నా తగ్గించడానికి. డిక్రిమెంట్ రాస్తున్నా. సో ఇది ఐ బటన్, ఇది డి బటన్. సో వెన్ యూ క్లిక్ ఆన్ ఐ బటన్ ఇక్కడ ఉంది ఐ బటన్ దిస్ విల్ హ్యాపెన్. సో ఐ విల్ హ్యావ్ ద సేమ్ లైక్ డి బటన్ అయితే ఇంకొకటి తీసుకుంటా. డిక్రిమెంట్ బటన్ ఇది. సో డిక్రిమెంట్ బటన్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డిక్రిమెంట్ బటన్. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ దీన్నే కాపీ పేస్ట్ చేస్తా. దాని తర్వాత దిస్ ఈస్ డిక్రిమెంట్ బటన్ కదా. సో వెనెవర్ యూ ప్రెస్ ఆన్ డిక్రిమెంట్ బటన్ ద కౌంట్ షుడ్ డిక్రీజ్. సేవ్ ఐ గెస్ ఎవ్రీథింగ్ ఇస్ కూల్. సో వెనెవర్ యూ క్లిక్ ఆన్ ఇంక్రిమెంట్ 1 2 3 4 5 6 అని పెరుగుతా పోతుంది. వెనెవర్ యూ క్లిక్ ఆన్ డిక్రిమెంట్ తగ్గుతా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. చూడండి మనం జావా స్క్రిప్టింగ్ వాడి ఐ మీన్ లైక్ అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేస్తాం కదా. ఐ మీన్ లైక్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. మేబీ యూ కెన్ జస్ట్ లైక్ యాడ్ స్టైలింగ్ టు ఇట్. ఒక మంచిగా దీన్ని సెంటర్లోకి తీసుకురండి, వెనక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయండి, కొంచెం కూల్ ఐ మీన్ లైక్ CSS యూజ్ చేసి మీరు మాడిఫై చేసుకోవచ్చు కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా. దాని తర్వాత యూ యాడ్ దీస్ ఫంక్షనాలిటీస్ ఇట్ లుక్స్ వెరీ గ్రేట్ కదా. సో జస్ట్ లైక్ ట్రై టు డూ దిస్. మేబీ కన్సిడర్ దిస్ ఫర్ అసైన్మెంట్. దీనికి స్టైలింగ్ అయితే ఇవ్వండి, దాన్ని అసైన్మెంట్కి అయితే కన్సిడర్ చేయండి ఈ రోజుకి. సో వాట్ ఇప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాం కదా జావా స్క్రిప్ట్ నేర్చుకుంటుంటే. ఐ మీన్ లైక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యూ కెన్ లైక్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడేసి నువ్వు HTMLలో ఏముందో మొత్తం దాన్ని మాడిఫై చేయొచ్చు కదా. సో ఇట్స్ ఐ మీన్ లైక్ నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. నేను ఎప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకున్న టైంలో బై ట్రైయింగ్ అవుట్ స్టఫ్ లైక్ దిస్. ఐ మీన్ లైక్ ఎంత బాగుంది కదా. ఐ మీన్ లైక్ యూజ్ రైటింగ్ సమ్ కోడ్ వీఆర్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ సంథింగ్ అని మంచి ఊపుతో నేర్చుకున్నాను అనమాట ఈ జావా స్క్రిప్ట్ని నేను. సో ఇంకా ఫర్దర్ ట్యూటోరియల్స్లో అయితే మంచి ఐ మీన్ లైక్ నాలెడ్జ్ని అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. సో లైక్ స్టే ట్యూన్. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. మన క్విజ్ అండ్ నోట్స్ అయితే డిస్క్రిప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో క్విజ్ అయితే కంప్లీట్ చేసి అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. దాట్స్ ఇట్.